बीजेपी के रुकन असेंबली राजा सिंह अमरनाथ गार के करीब बादल फटने के वाक़े में आई तोहियानी में महफूज रहे। राजा सिंह जो रियासती असेंबली में हल्का गोशे महल की नुमाइंदगी करते हैं, अपने अरकान खानदान के साथ हेलीकॉप्टर से अमरनाथ पहुंचे थे। उन्होंने मौसम के खराब होने से पहले पहाड़ी पर चढ़ने के लिए छोटे घोड़े का इस्तेमाल करने का फैसला किया था। राजा सिंह ने कहा कि मौसम की तब्दीली को महसूस करते हुए ऐसे हालात में हेलीकॉप्टर की खिदमत को मंसूख करने का फैसला किया गया, इसीलिए छोटे घोड़ों के इस्तेमाल का फैसला किया गया था। जाफरानी जमात के रुकन असेंबली ने कहा कि उन्होंने पहाड़ी से तकरीबन 1 किलोमीटर की दूरी पर बादलों के फटने का नजारा किया। इस वाक़े में कई खैमे बह गए। चूंकि रुकन असेंबली खुसूसी सिक्योरिटी के हामिल है, इसलिए फौज ने उनके खानदान को श्रीनगर पहुंचाने में मदद की। उन्होंने कहा कि कई रियासतों बशमूल तेलंगाना के अवाम वहां फंसे हुए हैं। उन्होंने कहा कि उनके अंदाजे के मुताबिक तकरीबन 50 अफराद इस वाक़े में बह गए हैं। ఇవాళ నేను నా ఫ్యామిలీ సేఫ్ గా అమర్నాథ్ యాత్ర చేసుకొని ఇవాళ శ్రీనగర్ లో హాల్ట్ అయినాం. నిన్న నేను అక్కడనే ఉండే, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండే. పరిస్థితి నా లైఫ్ లో అట్లాంటి నేను ఎప్పుడు చూడలేదు. ఎంత వరద వచ్చిందంటే దాదాపు టెంట్ మొత్తము మునిగిపోయింది, కొట్టుకొని పోయింది. ఏ ప్లేస్ లో మేము భోజనం చేసినాం ఆ ప్లేస్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏ ప్లేస్ లో మేము కూర్చొని కొంతమందితో మాట్లాడినాం ఆ ప్లేస్ కూడా మొత్తం కొట్టుకొని పోయింది. దాదాపు గుడి ప్రాంగణం కిందనే వేల సంఖ్యలో టెంట్లు ఉంటాయి. ఆ టెంట్ లోనే కొంతమంది వచ్చి నైట్ హాల్ట్ అవుతారు. కొంతమంది శివ భక్తులు అక్కడ టెంట్లు వేసుకుని పబ్లిక్ ఫ్రీ భోజన వ్యవస్థ, ఫ్రీ వాటర్ వ్యవస్థ కూడా చేస్తారు. అంటే అక్కడ వాతావరణం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరే రియల్ అయినా మనం ఒక పుణ్యమైన క్షేత్రంలో వచ్చినాము, చాలా మంచి క్షేత్రంలో వచ్చినామని ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. చాలా మంది భక్తులు నైట్ వస్తారు, నైట్ హాల్ట్ అక్కడనే టెంట్ లో చేసుకుంటారు, మళ్ళా మార్నింగ్ దర్శనం చేసుకుని మళ్ళా వారు రిటర్న్ వెళ్ళిపోతారు. ఈ గుఫాకి వచ్చే 2 దారులు ఉన్నాయి, రాయల్గాం నుంచి ఒకటి, అదేవిధంగా బాల్టాల్ నుంచి ఒకటి.